కర్నూలు నగరంలో దారుణం జరిగింది. వన్ టౌన్ ప్రాంతంలో మాసం భాషా దర్గా వద్ద నడి రోడ్డుపై షేక్ ఇంతియాజ్ బాషా అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కర్నూలు నగరం ఉలిక్కిపడింది. 35 నుండి 37 ఏళ్ల ఇంతియాజ్ను కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతియాజ్ బాషా టీడీపీ కార్యకర్త. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ హత్యకు పాత కక్షల కారణమా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులైతే దర్యాప్తు చేస్తున్నారు. ఇక కర్నూలు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు బీభత్సం నెలకొంది. ఇక ఈ ఘటనతో వన్ టౌన్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. పూర్తి ఆధారాలు సేకరించి దోషులను కఠినంగా శిక్షించేందుకైతే పోలీసులు కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇవి పాత కక్షలా లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా? గుడ్ మార్నింగ్. అయితే చూడొచ్చు, కర్నూలు నగరంలో ప్రశాంతంగా ఉన్నటువంటి నగరంలో నిన్న రాత్రి హత్య ప్రస్తుతం అయితే కలకలం సృష్టిస్తా ఉంది. వన్ టౌన్ ప్రాంతంలోని మాసం భాషా దర్గా వద్ద ఇంతియాజ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా తలపై బండరాళ్లతో బాధ అయితే హత్య చేశారు. అయితే హత్యకు వ్యక్తిగత కారణాలా లేక పాత కక్షలా అన్నదైతే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మృతుడు ఇంతియాజ్ బాషా చూసుకోవచ్చు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కర్నూలు నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా అయితే పోటీ చేశారని కూడా తెలుస్తా ఉంది. అయితే ఇంతియాజ్ మృతితో వన్ టౌన్ ప్రాంతం అంతా కూడా ముస్లింలతో అక్కడ ఎక్కువ నివసిస్తూ ఉంటారు. అయితే నిన్న అర్ధరాత్రి దాదాపు 2-3 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే వెంటనే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం ఆ హత్య గల కారణాలు ఏంటి అన్నది అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ తరలించారు. అయితే చూసుకుంటే ఏదైతే ప్రస్తుత వాతావరణంలో హత్య అయితే ప్రస్తుతం కలకలం సృష్టిస్తుంది. అంతేకాకుండా మంత్రి టీజీ భరత్ అనుచరుడని కూడా తెలుస్తా ఉంది. అయితే 2 రోజుల క్రితమే చూడొచ్చు, మంత్రి టీజీ భరత్ సంబంధించిన బర్త్డే వేడుకలు కూడా జరిగాయి. బర్త్డే వేడుకలు అక్కడ ఓల్డ్ టౌన్ లో జరిగినప్పుడు కూడా మంత్రి టీజీ భరత్ వెనకాలే కూడా ఈ మృతుడు ఇంతియాజ్ బాషా అయితే కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా మంత్రి టీజీ భరత్ కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఏదైతే ఆయన మృతికి సంతాపం తెలుస్తూ అయితే ఎవరైతే హత్యకు పాల్పడారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు అయితే తీసుకుంటాము, ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా మంత్రి టీజీ భరత్ అయితే చెప్పిన పరిస్థితి మాధవి. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.